ఇక్కడ రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఎన్నికలకు సంబంధించి జమిలి ఎన్నికల అంశం మరొకసారి తెర మీదకు వచ్చినటువంటి సందులో ఢిల్లీ సర్కిట్స్లో వినబడుతున్న మాట ఏంటంటే రాజ్యాంగ సవరణ నిన్నే చిదంబరం గారు చెప్పారు 4 రాజ్యాంగ సవరణలు చేయాలి, అవన్నీ ఆషామాషి కాదు, అయ్యే పని కాదు అన్నటువంటి. అయితే భారతదేశంలో జమిలి ఎన్నికల లాంటిది అవసరమని గతంలో సుప్రీంకోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు కూడా ఉన్నాయి. అది హాఫ్ మెజార్టీతో చాలు అన్నటువంటి మాటలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆర్టికల్ 370 లాంటి దానికి రాజ్యాంగ సవరణ కావాలి, అవసరం లేకుండానే తీసి అవతల పడేయగలిగారు అక్కడ. అందులో ఇప్పుడు ఈవెన్ రాష్ట్ర విభజనకు కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు కూడా, తెలంగాణ విభజనకు కూడా ఆ రోజున రాజ్యాంగ సవరణ కావాలన్నారు. దాంట్లో ఉన్నటువంటి ఒక లిటిగేషన్ బేస్ చేసుకుని, అంటే లీగల్ పాయింట్ని బేస్ చేసుకుని టెక్నికల్గా విడదీసేయగలిగారు. కాబట్టి ప్రభుత్వాలు చేయాలనుకుంటే చెయ్యొచ్చు, సరే ఆటోమేటిక్గా కోర్టులకు వెళ్తారు, ఇవన్నీ నడుస్తాయి. దేశంలో జమిలి ఎన్నికలు కూడా జరిపే అవకాశమే ఉందని ఢిల్లీ సర్కిల్స్లో బలంగా కనబడుతుంది. అయితే 2 దశల్లో జరుపుతారని, ఏదైతే ఈ జనాభా లెక్కల సేకరణ పూర్తవగానే దాన్ని ఏమంటారు, నియోజకవర్గాల పునర్విభజన చేసి 2027-28 టైంలో ముందస్తు ఎన్నికలు, జమిలి ఎన్నికలు 21 రాష్ట్రాలకు పెట్టి 27-28 టైంలో, ఆ తర్వాత మిగతా వాటికి నడుపుతారు అని చెప్తున్నారు అన్నమాట.